అక్కడ హాలిడే, ఇక్కడ హోలీడే, అక్కడ పంట విరామం, ఈ ప్రాంతంలో జోరువాక, ఆ జిల్లాలో సమ్మెబాట, ఈ భూములు దమ్ముబాట. అక్కడ బీళ్లుగా మారిన పచ్చని పొలాలు, ఇక్కడ పచ్చని పొలాలుగా మారిన బీళ్లు. వరి సాగుకు సంబంధించి రాష్ట్రంలోని కోస్తా తెలంగాణ జిల్లాల్లోనే తాజా పరిస్థితి ఇది. వరి సాగు తమకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదంటూ ధాన్యాగారంగా పేరొందిన గోదావరి జిల్లాల అన్నదాతలు కాడి పారేశారు. తెలంగాణ జిల్లాల్లో మాత్రం సాగునీటి వసతి ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ దున్నేశారు. దీంతో ఈ సీజన్లో కోస్తాంధ్రలో కంటే తెలంగాణలో వరి సాగు అనూహ్యంగా పెరిగింది. కానీ అంతు చిక్కని తెగుళ్లు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ కాస్త ఆలస్యమైనప్పటికీ కాలం కలిసి రావడంతో తెలంగాణ జిల్లాల రైతులు వరిని అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. సగటు విస్తీర్ణం 9.09 లక్షల హెక్టార్లు కాగా ప్రస్తుత సీజన్లో 9.25 లక్షల హెక్టార్లలో రైతులు వరి సాగు చేపట్టారు. ఇది గతేడాది కంటే 53,000 హెక్టార్లు అధికం. వరంగల్ జిల్లా విషయానికొస్తే ఈ ఖరీఫ్ లో 3,50,000 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఆరంభంలో పైరు ఎదుగుదల ఆశాజనకంగా ఉండడంతో గత సీజన్ నష్టాల నుంచి గట్టెక్కవచ్చని అన్నదాతలు ఆశించారు. కానీ పొట్టదశలో ఉన్న పంటను అంతు చిక్కని తెగుళ్లు పీల్చి పిప్పి చేస్తున్నాయి. వాటి నివారణకు పలు రకాల మందులు పిచికారీ చేసినప్పటికీ ఫలితం కనిపించలేదని రైతులు వాపోతున్నారు. చుట్ట పురుగులు కొసలు ఎరపడతాయి. ఇప్పటికైతే గాలి వస్తానే ఉన్నాయి. ఇప్పుడైతే పురుగు మందు కొడతాను. బాగా 4-5 సార్లు మందులు కొట్టు అవుతుంది. పరిస్థితి వరి బాగానే ఉన్నది కానీ ఇప్పుడు రోగాలు వస్తాయి. ఎండలు బాగా కొడుతున్నాయి కదా, రోగాలు వస్తాయి. పెట్టుబడులు ఎక్కువ అవుతాయి, అచ్చుడు ఎక్కువ అవుతుంది. పురుగులు ఎక్కువ వస్తుంది, కొసలు అన్ని రాగి వస్తాయి. మందులు కొట్టుడు అవుతుంది. మందులకు ఎక్కువ అవుతాయి, మీ అమ్మేటివో తక్కువ అవుతాయి. మళ్ళీ పెట్టుబడుల విషయానికొస్తే గతంలో కంటే రెండింతలు పెరిగాయి. దీనికి తోడు పురుగు మందుల ధరలు కూడా అధికమవడంతో తెగుళ్ల నివారణ తమకు భారంగా మారిందని అన్నదాతలు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే పంట చేతికొచ్చే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎట్లయినా ఈ సంవత్సరం దండిగా నీడనే ఇంకో కొద్దిగా మంచిగా అనిపించింది. మొత్తం పెట్టిన పెట్టుబడి కూడా అష్టట్లేదు. వాళ్ళు ఇచ్చిన మందులు మేము కొడతాను అంతేగాని ఇక వడ్లు చూస్తే బాగలేవు. ఇక వాళ్ళే వడ్లను చూసి మరి ఎట్లా ఉంటారో ఎట్లా చేస్తారో అని వర్షాలు లేక అట్లా మన అంతా కొసలు మాడిపోతాను. మందు కొట్టి మందు వెళ్ళినప్పుడే 4 రోజులకే మంచిగా అనిపిస్తాను. మళ్ళీ వరి కుళ్ళిపోతాను, కుళ్ళిపోయినట్టు అవుతాను మళ్ళీ వరి. ఇప్పుడు దోమ తెల్లగా ఉన్నది, మొత్తం ఆకునే ఎర్రగా ఉన్నాయి. ఇప్పుడు పెట్టుబడి మాత్రం ఎక్కువ అవుతుంది. ఇక మా ఊళ్ళో మందుల షాపుల సారు వాళ్ళు ఇచ్చిన మందులు కొడతాను. రేట్ అంటే ఇష్టం వచ్చినట్టు కొడతాను. పోయిన సంవత్సరం లేదు. పోయిన సంవత్సరం వడ్లు ఈ వరకు ఇంకెత్తున్నాయి. 7 ఎండలు వచ్చినాయి కాబట్టి రోగాలు 28 రోగం ఆకులు తెల్లబడతాయి. వాతావరణం పరిస్థితిగా ఉందో ఆ లక్షణాలను బట్టి గుర్తించుకొని ఒకవేళ నత్రజని లోపం అయితేనేమో అదనంగా మనం 1 ఎకరాకి 30 కిలోల వరకు యూరియా వేసుకొని నివారించుకోవచ్చు. ఈ తెలుపు రంగులో ఉన్నటువంటి చిన్న చిన్న మచ్చలు కనుక ఉన్నట్లయితే అది ఆకునల్లి ద్వారా వచ్చినటువంటి సమస్యగా గుర్తించేసి ఆకునల్లి మీద సమర్థవంతంగా పనిచేసేటువంటి కొన్ని పురుగు మందులను మనం పిచికారీ చేసుకోవాలి. పెరిగిన పెట్టుబడుల ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరికి మద్దతు ధరను పెంచాలని రైతులు కోరుతున్నారు. వచ్చే మార్కెట్ సీజన్ నుంచి క్వింటాల్కు 1,600 నుంచి 1,800 రూపాయలు చెల్లించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.